ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పిక్లీపురం, జాఫర్గూడ, బాటసింగారం, మజిద్పూర్లలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా కేసీఆర్ పెట్టిన సంక్షేమ పథకాలు, బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ప్రజలకు హత్తుకునేలా ఉన్నాయని అన్నారు. ప్రజలందరూ ఏకదాటిగా బీఆర్ఎస్ పార్టీని మూడోసారి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. మరోసారి నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నాపై పోటీ చేసి 3 సార్లు ఓడిన వారు తనకు పోటీ ఏంటని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. అయితే ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా ప్రజలకు ఆకట్టుకున్నట్టు విధంగా ఉన్నాయి. కేసీఆర్ ఉంటేనే మాకు ఇంకా న్యాయం జరుగుతుంది. రేపు రాబో కాలంలో కూడా మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ప్రభుత్వం తరఫున వివిధ స్కీములతోటి మేము లబ్ధి పొందుతాం. మా ఆర్థిక స్తోమత పెరుగుతుంది అనే ఆలోచనతోటి ఇవాళ ప్రజానికం కూడా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూడా ఎలాంటి అనుమానం లేదు. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ గెలవడం ఖాయం. సీఎం కేసీఆర్ గారు రావడం, 60 నుంచి 70 వేల మందితోటి మీటింగ్ పెట్టడం, ప్రజలు వారు చెప్పిన మాటలు వినడం, ప్రశాంత వాతావరణంలో విని వాళ్ళందరూ ఏకదాటిగా ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. బీఆర్ఎస్ కే ఓటేస్తామని చెప్పడంతో నేను ముందుకు పోతా ఉన్నానని చెప్పి మరొకసారి మళ్ళీ